నమస్తే. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ల్యాంప్ మూవీ టీం. వారి నుంచి అసలు ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆదరించేటట్టు ఈ మూవీ ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మన దగ్గర ఉన్నవారు డైరెక్టర్ రాజశేఖర్ గారు, అదేవిధంగా హీరో వినోద్ గారు, అదేవిధంగా అవంతిక గారు. సో ఈ మూవీకి సంబంధించి ల్యాంప్ అంటే వెలుగు, దీపం అనే విషయం మనకు తెలిసిన అంశమే. డైరెక్టర్ గారి దగ్గరికి వద్దాము. చాలా అసలు సూపర్ అసలు. ఓకే, అవంతిక గారు మీ కో యాక్టర్స్ తో అంటే మీరు చాలా అందులో చేశారు కదా, ఎలా అనిపించింది? హర్రర్ పిక్చర్ కాబట్టి. యాక్చువల్లీ నాకు హర్రర్ పిక్చర్స్ అంటే చాలా ఇష్టం. ఏ మూవీ కూడా వదలను, రిలీజ్ అయిన మూవీస్ ఏది వదలను అనమాట. ఓకే, సో అలాంటిది మనం ఇన్వాల్వ్ అయ్యి చేయాలంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. కాకపోతే నేను డెవిల్ కాదు. ఓకే, నేను భయపడుతున్నా ఫస్ట్ ఇట్లా చూడాలంటే. ఎందుకు? హర్రర్ అంటే నాకు ఇష్టం అంది. మూవీస్ అర్ధరాత్రి పాట అయితే తను దెయ్యం కాదులేండి సినిమాలో, నేను డెవిల్ కాదు, డిటెక్టివ్ కింద. డిటెక్టివ్. అక్కడ మీకు ఐ మీన్ మూవీస్ కి సంబంధించి కొన్ని చూపించే ఉంటారు కదా, ఇక్కడ దెయ్యం ఉంటుందని ఇట్లా అని అనిపించే ఉంటది కదా, అలాంటి సీన్స్ చేసినప్పుడు రియల్ గా ఉంటాయా అని ఏమైనా అనిపించిందా? అంటే చూసేటప్పుడు మాత్రమే మాకు భయం అనిపిస్తుంది, కానీ లైవ్ లో చేసేటప్పుడు ఏం అనిపించదు. కో యాక్టర్స్ ఉంటారు, మొత్తం టెక్నిక్ టీమ్ ఉంటుంది, అసలు ఏ ఫీలింగ్ ఉండదు అనమాట. భయపడదు, ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నప్పుడు భయపడుతుంది. యాక్చువల్లీ అవంతిక గారు ఈ సినిమాలో చేసేటప్పుడు ఏంటంటే, నేను ఫస్ట్ తను అనుకుని స్టోరీ నెరేట్ చేసినాను, రేపు మార్నింగ్ షూటింగ్, సో డేట్ చెప్పేసాను. సడన్ గా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఓకే, అవంతిక గారు మీ డైరెక్టర్ గారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారా, అదే చాలా ఈజీగా అయిపోయింది మీకు యాక్ట్ చేసే టైంలో? నేను యాక్ట్ చేసే టైంలో నా సెకండ్ మూవీ, కానీ నాకు ఏ ఇబ్బంది పెట్టలేదు. అంటే నేను ఏ ట్రైనింగ్ లేకుండా, ఏ కోర్స్ లేకుండా యాక్ట్ చేయడం అన్నమాట. ఓకే, యాక్చువల్లీ తను మంచి డాన్సర్ అండి. నాకు తిరుపతిలో పరిచయం, మా ఇద్దరు పరిచయం తిరుపతిలో. సో అప్పటి నుంచి మేము ఇద్దరం బాగా టచ్లో ఉండేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఏదైనా సినిమా చేసినప్పుడు చెప్తారని. అవలంబిక సినిమా చేసినప్పుడు తనకి ఒక సాంగ్ మాత్రం పెండింగ్ ఉంది. ఓకే, ఆ టైంలో ఫోన్ చేసి, అవంతిక ఈ సాంగ్ నువ్వు చెయ్యి, పర్ఫెక్ట్గా ఉంటావు అనేసి. సాంగా నేనా అనేది భయపడ్డది. లేదు నువ్వు సూట్ అవుతావు, నువ్వు రా ఒకసారి అని చెప్పి తీసుకువచ్చి దాంట్లో సాంగ్ చేయించాను. సో ఆ సాంగ్ చేయించిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు ఆ అమ్మాయి. ఇప్పుడు దగ్గర ఒక 60-70 సినిమాలో చేసేసింది. ఇప్పుడు కూడా పిలుస్తుంటే కూడా పలకట్లే. కొంచెం బిజీ స్టార్ట్ చేయించారు కదా, మరి బిజీ అయ్యిందా? ఇక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫస్ట్ రాజు నేమే చెప్తాను. ఎందుకంటే నేను తన లైఫ్ ఇండస్ట్రీ రాజు దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను తన నేమే చెప్తాను ఫస్ట్. ఓకే ఓకే, ఇంకా చివరగా మన ప్రేక్షకులు అవంతిక గారు, మీరు ఈ మూవీ ల్యాంప్ అని పెట్టారు, ఆల్రెడీ అందరికీ వెలుగునిస్తుంది. అంటే మా టీం అందరికీ కూడా వెలుగునిస్తుంది. అది ఎవరి చేతిలో ఉందంటే తెలుగు ప్రేక్షకుల మీ చేతిలోనే ఉంది. అండ్ మీరు ఈ సినిమాని చూడకపోతే నిజంగా ఒక ఎంటర్టైన్ మిస్ అయినట్టే. రియల్లీ చాలా మంచి కంటెంట్ ఉంది, కథాంశంలోను, స్క్రీన్ ప్లేలోను, ద గుడ్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం అని చెప్పచ్చు. సో మా టీం మొత్తం వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్, అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసి హైదరాబాద్కి వచ్చి ఇండస్ట్రీలో జాబ్ చేయాలి, అదే లైఫ్ అనుకొని చాలా హార్డ్ వర్క్ చేసుకొని, సో అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కరి లైఫ్. కానీ చిన్న సినిమా అని చిన్నగా చూడకండి, ఒక్కసారి మూవీ చూడండి, మీరు నచ్చకపోతే అప్పుడు జడగండి. ఓకే, ఏంటంటే